వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తనను మోసం చేసిన మొహమ్మద్ తమ్మద్ ఖాన్పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన బాధితుడు మహమ్మద్ ఓవేస్. మేదీపట్నంకు చెందిన తాను ఎంజీ హెక్టార్స్ 7 సీటర్ వాహనాన్ని బంజారాహిల్స్ షోరూంలో కొనుగోలు చేయడం జరిగిందని హైదర్గూడ ఎన్ఎస్ సెంటర్లో వివరించారు. అయితే తన మిత్రుడు మొహమ్మద్ తమ్మద్ సొంత అవసరాల కోసం తన కొత్త వాహనాన్ని షోరూం నుండి తీసుకోవడం జరిగిందన్నారు. తాను 3,50,000 డౌన్ పేమెంట్ చేసి ప్రతి నెల 30,000 చొప్పున 22 నెలలు ఇన్స్టాల్మెంట్లు కట్టడం జరిగిందన్నారు. TS13 EV 7727 నెంబర్తో తన పేరుపై రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇప్పటి వరకు తనకు తిరిగి ఇవ్వలేదని వాపోయారు. ఇంకా 22 వాయిదాల EMIలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు FIR ఫైల్ చేసి తనకు న్యాయం చేయలేదని విన్నవించారు. తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని తన వాహనాన్ని తనకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో బాధితుడి న్యాయవాది మీర్ మన్సూర్ అలీ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసిన పద్దంగి కమలాకర్ శర్మ అనే నిందితుడు ఈరోజు CCS పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్పై బయట వచ్చినాక కూడా తన సొంత ఆస్తులంటూ ప్రకటించుకొని 3,000 మంది గల బాధితుల డబ్బులని అన్యాయంగా కలెక్ట్ చేసిన డబ్బులతో కూడిన ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి విక్రయిస్తున్నాడని తెలిసి ఆ విషయంలో CCS వాళ్ళు వెంటనే చొరవ తీసుకుని దీనిలో కమలాకర్ శర్మను ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ధన్వంతరి కమలాకర్ శర్మ ఎంతమంది దగ్గర కలెక్ట్ చేశాడనేది ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని CID ద్వారా కానీ లేకుంటే వాళ్ళే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర DGP గారు వెంటనే స్పందించి CCS లెవెల్లో కాకుండా ఇంకా హై లెవెల్లో ఒక కమిటీని వేయాలని